MK3 రాకెట్ చూసారుగా. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇది చూడండి భయంకరంగా ఉంది. హైలీ టాలెంటెడ్ అనమాట. వాళ్ళు తయారు చేశారు. వేస్ట్ సంయోగం అని కూడా అంటారు. మన గెలీలియో టెలిస్కోప్ని కనిపెట్టాడట. చూడండి, ఆయన కనిపెట్టిన టెలిస్కోప్ అయితే అని. ఆక్సిజన్ అట్మాస్ చూడండి. అంశంలో ఉంటాం కదా, తిరుగుతుంది. భూమి తన చుట్టూ తాను తిరగడం కాదు. స్ట్రాంగ్ ఫోర్స్, కణాన్ని బంధించే బలాలు. చూడండి గాయస్, చూసారు కదా, చూడండి కణాన్ని బంధించే కణాలు ఇలా ఉంటాయి గాయస్. చూడండి ఎంత బాండింగ్గా ఉన్నాయి. గ్రావిటీ ఫోర్స్, అయనీకరణము అంటారు గాయస్. ఇంగ్లీష్లో అయోనైజేషన్ అంటారు. ఇలా ఉంటుంది. చూడండి గాయస్, ఈ మ్యాగ్నెట్స్ అయితే అతుక్కోలేదు, చుట్టూ తిరుగుతున్నాయి. దీన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ అంటారు. గాయస్ చూసారు కదా, ఎగిసే జ్వాల, రైజింగ్ రేస్ చూసారు కదా, ఇది ఎట్లుంటుంది ఒకసారి చూడండి.
చూసారా గాయస్, ఏ ఒక్క కలర్ మిక్స్ అవ్వలేదు, ఇంత బాగా ఇదవుతాను చూడండి. 2-3 కలర్స్ ఏమి ఉంటాయి, ఒక్కటి కానీ మిక్స్ అవ్వలేదు చూడండి. మళ్ళీ సేమ్ ఒక్కటి కానీ మిక్స్ అవ్వలేదు గాయస్. గైస్ చూసారు కదా 3D వెట్ చూపిస్తాను చూడండి. వెట్ చూపిస్తాను గైస్. చూడండి డైనోసార్ అయితే ఎట్లా కనిపిస్తుందో, అట్లనే బ్లూ కలర్లో. ఈ గేమ్ ఎంతమందికి గుర్తుందో చెప్పండి, భలే ఫన్నీగా ఉంటుంది ఈ గేమ్. పారాబ్లాటిక్ రిఫ్లెక్షన్, పరావలయం అంటారు. మనం దీన్ని ఇలా ఆన్ చేసి మన చెయ్యి ఇలా పెట్టినామంటే చూసారు కదా, హీట్గా ఉంది గాయస్. ఇది చాలా హీట్ అవుతుంది. ఇదే డిస్టెన్స్లో మనం పెట్టాలి, చాలా హీట్ అవుతాం గాయస్ చెయ్యి. యూనివర్స్ స్క్వేర్ లా. ఈ లిక్విడ్ అయితే మిక్స్ అవ్వదు చూడండి, చూసారు కదా, అస్సలు మిక్సే అవ్వలేదు గైస్. ఇది మళ్ళీ రిటర్న్ కొడదాం, మళ్ళీ ఒకసారి చూడండి. లిక్విడ్ అనేది అస్సలు మిక్సే అవ్వలేదు గైస్. జంపింగ్ డిస్క్, భూమి తన చుట్టూ తాను తిరగడం చూడండి, ఎంత బాగా తిరుగుతాం. తన చుట్టూ తను తిరుగుతుంది, మన చుట్టూ తిరుగుతుంది. కాన్స్టెంట్ ఆఫ్ స్ప్రింగ్, ఫోర్స్ కాన్స్టెంట్ ఆఫ్ స్ప్రింగ్. హైడ్రోఎలక్ట్రిక్, అవును గైస్, థర్మల్ పవర్ అంటారు దీన్ని. చూడండి ఎంత బాగా తిరుగుతాను. థర్మల్ పవర్ ద్వారా కరెంట్ కూడా ఉత్పత్తి అవుతుంది. కూలు, గ్యాసు, ఆయిల్ చూడండి. కూల్లోనే చాలా ఓపికగా, చాలా పీస్ఫుల్గా ఉంది గాయస్. సోలార్, దాని పవర్ ఎంత ఉంది చూడండి. 4కి 6కి మధ్యలో ఉంది. ఇదైతే చూడండి మరీ దారుణం, 2లోనే ఉంది. ఆసియా, శౌర్య ఉపకణాలు, గాయస్ చూసారు కదా, విండ్ మిల్స్ అంటారు వీటిని. మనకి తిరుమలలో చూసినట్టయితే కరెంట్ ఉత్పత్తి చేస్తాయి, విండ్ మిల్స్ అంటారు గాయస్. చూసారు కదా మళ్ళీ ఎలా తిరుగుతాయి.
విండ్ ఎనర్జీ పొటెన్షియల్ ఇండియా. తరంగ శక్తి, అటుపోట్ల శక్తి, సముద్ర ఉష్ణ శక్తి. సముద్రంలో ఉష్ణ శక్తి అంట. మోటార్స్ ఉంటాయి కదా, అవి ఎలా వర్క్ చేస్తాయి ఏమి. ఇది సేంద్రియ ఎరువులు చూడండి. వ్యర్థాలు, ఆవు పేడ, ఆహార వ్యర్థాలు ఉంటుంది. మీకు చెరుకు, షుగర్ తయారు చేస్తారు కదా. ఉద్దుకాయ విత్తనాలు అంట గాయస్. ఐ మీన్ కానికకాయ అని కూడా అంటారు దీన్ని. వచ్చింది గ్రీన్ లైట్. విన్నర్ ఇక్కడ. ఎస్ కంటనాల శక్తి చాలా ఎక్కువగా ఉంది అబ్బాయికి. అంతరిక్ష సౌర్య శక్తి ఇలా ఉంటుంది గైస్. బ్లూమ్ ఎనర్జీ. Yeah, this is good. Piece of apple.